మా మమ్మీకి పెడతాను ఒక ముద్ద. ఆను మమ్మీ. ఎట్లా ఉంది మమ్మీ మా టేస్ట్? 3 పచ్చళ్ళు ఒకటే దగ్గర కలిపేసిన వాయిస్ పడతాయి కొట్టాకాయలు తీసుకో. ఇట్లా విసుకాలి మా, ఇట్లా విసుకాలి మా. వాయమ్మో ఓరి నాయనో, నూజివీడు రసాలు ఫ్రెష్గా తయారు చేసిన పచ్చళ్ళు. ఓరి నాయనో దుమ్ము దుమారం వేయాల గుంజుడు వేసి. వాయమ్మో ఓరి నాయనో నూజివీడు రసాలు బేబీ, నూజివీడు రసాలు. కన్నయ్య శాన్వి నేన్వి నూజివీడు రసాలేటి. అయ్యి బాబోయ్ నూజివీడు రసాలేటి. సో మరి రాయేషన్ అయితే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు నూజివీడు రసాలు అయితే తీసుకొచ్చిండు. చూస్తారు ఎట్లుందో, వాసన అయితే గుమగుమలాడుతుంది. మరి నూజివీడు రసాలు మామూలుగా తింటాం కన్నా అన్నం పచ్చళ్ళ కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. సో అందుకనే మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి కింద 3 పచ్చళ్ళు ఉన్నాయి చూస్తారు కదా. మా ఇంట్లో ప్రిపేర్ చేసినాయి అల్లం పచ్చడ, ఆవాల పచ్చడ అండ్ ఆవాలు నువ్వుల పచ్చడ. 3 వెరైటీల పచ్చళ్ళు, నెయ్యి, నిమ్మకాయలు, ఎల్లిపాయలు, మై ఫేవరెట్ జీరా రైస్. మామూలుగా వైట్ రైస్తో తింటారు, బట్ నాకేంటంటే నాకు జీరా రైస్తో నేను ఎక్కువ మీల్స్ తినాను కదా. సో తిన్న మీల్స్ సాటిస్ఫైగా ఉండాలి కాబట్టి నేనైతే జీరా రైస్ ప్రిపేర్ చేయించుకున్నాను స్పెషల్గా. జీరా రైస్తో ఇవన్నీ కుమ్మేసేద్దాం ఈరోజు. ఇక మ్యాంగోస్ చూస్తుంటే అస్సలు దవడలు గుంజుతున్నాయి బాయ్, ఇక అస్సలు ఆగుతలేనా. సరే నడు దెబ్బ దెబ్బ మ్యాంగోస్కి అడిగేసేద్దాం. నూజివీడు రసాలేంది బా, నాకు మ్యాంగోస్ చూస్తుంటే మ్యాంగోస్ తినబుద్ధి అవుతుంది. గట్ కాదు మ్యాంగోస్ కాకుండా ఫస్ట్ మ్యాంగోస్ని అయితే చూస్తారు ఇట్లా విసుకోవాలి ఫస్ట్. బాబా 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 కన్నయ్య నూజివీడు రసాలు దా ట్రై చేద్దాం రా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జీరా రైస్. నార్మల్గా అందరు ప్లెయిన్ రైస్ పెట్టుకుంటారు, అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. నేను ఏంటంటే సింగిల్ మీల్ తీసుకుంటున్నాను కాబట్టి నేను నా మీల్ సాటిస్ఫైగా ఉండాలి కాబట్టి నేను తిన్నది ఒక మీల్లోనే మంచిగా అన్ని వచ్చేటట్టు ట్రాక్ చేసుకుంటా. సో నేనైతే జీరా రైస్ పెట్టుకుంటున్నాను చూస్తారు కదా. జీరా రైస్ ఇది వచ్చేసి ఆవాలు నువ్వుల పచ్చడి అనమాట ఇది, ఓకేనా. ఇది ఫస్ట్ అయితే ఇది టేస్ట్ చేద్దాము. కానీ ఈ ముక్కలు చూస్తారు కదా ఎట్లనే ఫ్రెష్గా జస్ట్ మొన్ననే పెట్టిరు. ఆహా చూస్తారు కదా ఎట్లా ఉంది అసలు. వాయమ్మో ఊరు నాయను కనయా. ఇగో చూస్తారు కదా లైట్గా గ్రేవీ లాంటిది తీస్తా సోగి పిల్లలు చప్పగా తింటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనకు నెయ్యి కూడా ఉంది చూస్తారా, నెయ్యి. ఇది ఆవాలు నువ్వుల పచ్చడ, ఇది అల్లం పచ్చడ, ఇది ఆవాల పచ్చడ. కనయా ఇటు రావాలి, ముట్టుకోవద్దు ఇట్రా. ఫస్ట్ పెడతారా బేబీ ఇట్రా, కొంచెం పెడతారా. ఇది ఒక్కసారి టేస్ట్ చేద్దురా. సో ఫ్రెండ్స్ చూస్తారా సాన్వి ట్రై చేస్తావా? సాన్వికి చప్పగా పెడదాం. వాయమ్మో ఓరు నాయనో, ఏం కాదు. ఇక మా బేబీకి పెడుతున్నా జర కారము. వాయమ్మో ఓరు నాయనో, జుర్రు కనేరా నువ్వు జుర్రవా. ఇక మా సాని కూడా జుడుతుంది ఇక మ్యాంగో ఫ్రూట్. నీకు మ్యాంగో పెట్టలే కదా, మ్యాంగో తిని ఒక్కసారి నువ్వు చూడు జుర్రు. శబా ఎట్లా ఉంది, బాగుందా? కన్నయ్య నువ్వు కూడా రా. ఇగో టపాస్ బాల్ కానీ పెడతా ఇప్పుడు. టపాస్ బాల్ కానీ తొక్కేసి కలిపి నా సామి రంగా రా దగ్గర. అవ్వా ముద్దలు ఇట్లా పట్టి పిసుకుతుండే నా సామి రంగా టేస్ట్ అదిరిపోవాలా. నువ్వు ఇక మా నేయాన్వి కూడా వచ్చింది చూస్తున్నా, మా నేయాన్వికి పెడతా. వాయమ్మో ఓరు నాయనో, పెడతా. ఇగో మా బేబీకి చాలా ఇష్టంతో తింటుంది చూస్తురుగా, అది ఎట్లా ఉంది బేబీ, బాగుందా? నువ్వు తింటావా నేయాన్వి? మొత్తానికైతే నేనైతే ట్రై చేస్తాను. పిల్లల టర్న్ అయితే అయిపోయింది. ఇక మా నేయాన్ని అయితే అడ్డం పడ్డది. ఇక నేనైతే ఫస్ట్ అయితే ఆవాల పచ్చడి అయితే పెట్టుకుంటున్నా, ఆవాల నువ్వుల పచ్చడి అయితే పెట్టుకుంటున్నా. చూద్దాం మరి ఫ్లేవర్ ఎట్లుందో ఏం సంగతి చూద్దాం, ఓకేనా. 3 పచ్చళ్ళు కూడా ఫ్లేవర్ చెక్అవుట్ చేద్దాము.
నెయ్యి చూస్తారా, నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ ఇన్బిల్ట్ నెయ్యి ఉంది దీంట్లో, సో నేను ఎక్కువ వేయదలుచుకోలేదు. ఓకేనా, ఇవి చూస్తారు ఇట్లా వేడివేడి అన్నంలోకి ఆవాల నువ్వుల నూనె పచ్చడి కలుపుతున్నా. పక్కన ముక్క కూడా ఉంది, చూస్తారు కదా ముక్క, పక్కన ముక్క కూడా ఉంది. అన్నం ఇట్లా పిసికి తింటా నా సామి రాంగా. ఇట్లా విసుకాలి, ఇట్లా ఇట్లా విసుకాలి, ఇట్లా విసికి ఇట్లా వెళ్ళాలి నూనె ఇళ్ళకి, నెయ్యి వెళ్ళాలి ఇళ్ళకి. సో ఫస్ట్ ముద్ద అనమాట ఆవాల నువ్వుల పచ్చడ. ఫస్ట్ ముద్ద ఆవాల నువ్వుల పచ్చడ. అమృతం, అమృతం అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనము అల్లం పచ్చడి అయితే ట్రై చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి అల్లం పచ్చడి అనమాట. అన్నీ ఆల్ మిక్స్ కొట్టేసి అలా మజా వస్తుంది. ఒక్కొక్క ముద్ద కలుపుకుంటే ఒక్కొక్క ముద్ద మ్యాంగోతో తింటుంటే మామూలుగా ఉండదు టేస్ట్. అల్లం ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్. ఇవన్నిటితో పాటు నా ఎల్లిపాయలు ఎట్లా మర్చిపోతా, నా ఎల్లిపాయలు కూడా ఉంటాయి. స్పెషల్గా ఎల్లిపాయలు చూస్తారు కదా, మా ఇమ్యూనిటీ బూస్టర్. పచ్చి ఎల్లిపాయలు చూస్తారు కదా, పచ్చి ఎల్లిపాయలు. నిమ్మకాయ కూడా వెండుకోవచ్చు, అది మన పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. నేనైతే నిమ్మకాయ కూడా వెండుకుంటా, కొంచెం టాక్సిన్ మొత్తం తీసి పారదింగుతా ఒట్టకాయలల్లా. సో ఎల్లిపాయ, నిమ్మకాయ, ఆవకాయ, నువ్వుల పచ్చడ. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అల్లం పచ్చడి అయిపోయింది. ఇది స్పెషల్ ఆవాల పచ్చడి. ఇది ఓన్లీ ఆవాల పచ్చడి అనమాట. ఇదేమో మిక్స్ ఆఫ్ ఆవాలు అండ్ నువ్వుల పచ్చడ. సో ఇలా జీడీలు కూడా కనిపిస్తున్నాయి, చూస్తున్నా జీడీలు. మరి ఎంతమంది జీడీ లవర్స్ ఉన్నారో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయరు. మామిడికాయ ముక్క అంటే కూడా నాకు కూడా చాలా ఇష్టము. జీడీలు కూడా చాలామంది ఇష్టపడి తింటారు. మరి జీడీలు ఎంతమంది లవర్స్ కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయరు. ఓకేనా, సో ఇది వచ్చేసి ఆవాల పచ్చడి అనమాట. ఇగో ఇట్లా ఉంటుంది జీడి. ఇగో ఇది జీడి అనమాట. జీడి కూడా తింటారు. సో ఇది వచ్చేసి ఆవాల పచ్చడ. బేబీ పక్క జరగాలి. మొత్తానికి ఆవాల పచ్చడి కూడా తింటున్నా. ఆ మ్యాంగోని అట్లా బయటికి తీసిన సామి రంగా, ఇట్లా తినాలి, మజా వేరేస్తుంది. అట్లా తినడు కానీ ఇట్లా తినాలి. తింటే కడుపు నిండా సాటిస్ఫైగా తినాలి. ఇగో మా బేబీ ఇష్టపడి తింటుంది చూడరు కూడా. వావ్, ఎట్లా ఉంది బేబీ? చెప్పు, కెమెరాలో ఎట్లని చెప్పు. వాయమ్మ, ఓరు నాయను, బాగుందా? ఎమ్మియా? అక్కడ చూపి ఎమ్మి అని, అక్కడ. మొత్తానికి అయితే చూస్తారు కదా, మామూలుగా ఉండదు. మీరు ఇట్లా ట్రై చేయరు, ఎందుకంటే మనకి ఓన్లీ 2 months 3 months ఉంటుంది మ్యాంగో సీజను. సో మనకు నచ్చిన రసాలు కానీ బంగినపల్లి కానీ ఏదన్నా తెప్పించుకోరు. ఇది చూస్తురా, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. మరి మీలో ఎంతమంది మరి ఇట్లా మ్యాంగోస్ పెట్టుకొని పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటారో మరి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలి బాయ్. ఎవ్రీ ఇయర్ తింటాను నేను. బట్ నాకు ఏంటంటే మనకు చూపించాలంటే, మీ అందరికి చూపించాలంటే, అంటే మనం ఇట్లా తింటాం, మన స్టైల్ అయినా కూడా చూపించాలనుకున్నాం కదా. సో చూపించాలనుకున్నప్పుడు ఓపెన్ అయిపోవాలి మనం. ఇట్లా సిగ్గుపడద్దు, అన్నం దగ్గర తిండి దగ్గర సిగ్గుపడితే ఫైదా లేదు బాయ్. ఇదేనా ఇక చూస్తారుగా, వాయమ్మో, ఓ నాయనో. చాలా బాబు.
ఇగో మా మమ్మీకి పెడతా ఇప్పుడు ఇది. మమ్మీ వద్దా? వద్దులేము. ఎందుకు తినొద్దా? ఒక పొద్దా? వద్దులే. ఓకే మమ్మీకి పెడతాను. సో ఫ్రెండ్స్ మరి మా మమ్మీకి అయితే ఒక ముద్ద అయితే పెడుతున్నా. చూస్తారుగా మొత్తం ఇట్లా విండేస్తున్నా. దీంట్లోకి ఫ్లేవర్ రావాలిగా. వాయమ్మో ఊరు నాయనో. మా మమ్మీకి పెడుతున్నా ఒక ముద్ద. ఆను మమ్మీ. ఎట్లా ఉంది మమ్మీ మా టేస్ట్? మొత్తానికి మా మమ్మీకి కూడా పెట్టేసిన ఫైనల్ ముద్ద. సో మీరు ఇట్లా ట్రై చేయరు, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. మ్యాంగోని వండుకుంటూ లైట్గా పిల్లలకి లైట్గా పచ్చడి ఫ్లేవర్ తాగాలి, ఎక్కువ కారం అవుతుంది కదా పిల్లలకి. నెయ్యి కూడా కలపచ్చు. ఒకసారి ట్రై చేయండి, మీరు ఇట్లా ట్రై చేయరు. వైట్ రైస్ కానీ జీరా రైస్ కానీ మీ ఇష్టం. నాకు జీరా రైస్ ఇష్టం కాబట్టి నేను జీరా రైస్తో ట్రై చేస్తున్నా. మీరు వైట్ రైస్తో ట్రై చేయొచ్చు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. రాయసైనా పంపించిండు ఇవి నూజివీడు రసాలు, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నిజంగా చెప్పాలంటే విజయవాడ నుంచి తెచ్చిండు వచ్చేటప్పుడు. మొన్న ఎలక్షన్స్ పోయింది కదా. సో నాకైతే మస్తు అనిపించింది బాయ్. మరి మీలో ఎంతమంది ట్రై చేసేవాడు కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలి. బేబీ ఎల్లిపాయలు. సో ఫ్రెండ్స్ చూస్తున్నా మరి ఫైనల్ అవుట్పుట్ అనమాట. 2 పీసులు అయితే వేసుకున్నా. నాకు అల్లంది నచ్చింది, ఆవాలది కూడా బాగుంది. సో ఆవాలది లైట్గా సోగి వేసుకుంటా. చూస్తారు కదా మొత్తం నూనె ఎట్లా వస్తుంది చూడుగా. వాయమ్మ ఊరినాయను. 3 ఆల్ మిక్స్ కొట్టేస్తా. సో ఇది వచ్చేసి స్పెషల్ ఆవాలది. మూడు పచ్చళ్ళు ఒకటే దగ్గర కలిపేసిన. వాయించి పడతాయి కొట్టాకాయలు తీసుకో. ఇట్లా విసుకాలి మామ, ఇట్లా విసుకాలి మామ, ఇట్లా విసుకాలా. సో మరి ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ టచ్అప్ నా బీట్రూట్ జ్యూస్ ఇవ్వకపోతే ఎట్లుంటుంది మరి. మొత్తం స్మాష్ చేసేది నా వెయిట్ లాస్ ఫామ్లా. నా బీట్రూట్ జ్యూస్ కూడా రెడీ చేసి మీరు యాడ్ చేసుకోరు. బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది డే టు డే లైఫ్లో. 3 cheers బేబీ.